ప్రకాశం కొండేపు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చలో తూర్పు నాయుడుపాలెం అంటూ ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేస్తారని ఆరోపించారు. అయితే వైసీపీ కౌంటర్గా చలో టంగుటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే స్వామి రోడ్డుపై బైఠాయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ జయరాం జాయిన్ అవుతున్నారు. జయరాం, పోటాపోటీ నిరసనలతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వరికూటి అశోక్ బాబు టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇటు గత ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లో అనేక అవినీతి పనులు చేశాడు, అవినీతి పాల్పడంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్వామి ఇంటిని ముట్టడించడానికి టంగుటూరు మండలం నాయుడుపల్లానికి ఆయన పిలుపునిచ్చారు. ఇటు అదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి కూడా ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ కార్యాలయాన్ని ముట్టడానికి కూడా ఆయన కూడా స్టార్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ శ్రేణులు, టీడీపీ ఎమ్మెల్యే స్వామి మొత్తం కూడా తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారిపైకి టీడీపీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. ఇటు టంగుటూరు వెళ్లే సమయంలో కూడా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఇలా స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆయన ఇప్పుడు ఎక్కడికి తరలిస్తారనేది కూడా ఒక సందిగ్ధం నెలకొంది. అదేవిధంగా ఇటు టీడీపీ ఎమ్మెల్యే స్వామిని అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు మొత్తం కూడా నేషనల్ హైవేని అయితే నిర్బంధించారు. అదేవిధంగా ఇటు టంగుటూరులో ఇటు వైసీపీ ఇన్ఛార్జి ఇటు వరికూటి అశోక్ బాబు కూడా అతను టంగుటూరు మండలం నాయుడుపల్లానికి వెళ్ళడానికి కూడా ఆయన కూడా అక్కడికి స్టార్ట్ కావడం జరిగింది. రెండు వర్గాలు ఇటు ఒక్కసారిగా పోటాపోటీగా రోడ్డు ఎక్కడంతో ఒక్కసారిగా ఒక పరిస్థితి మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ జయరాం.